ఇదిగో మనందరం పైకి బాగానే ఉన్నాము, కానీ అంతరంగము చెడిపోయింది, అంతరంగము కుళ్ళిపోయింది. పైకి బాగా ఉన్నప్పుడు కూడా కుళ్ళిపోయిన స్వభావం కలిగిన వారము. కాబట్టి ఈ పాప భారంతో కొట్టుమట్లాడుతున్న మనందరము కూడా నీ భారము నా భారము మోయాలంటే యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మోయలేరండి. కాబట్టి ఆయన ఆ భారం మోయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించాలి. నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఏదనుకో నీకు ఆయనకి ఏమాత్రము సంబంధం ఉండదండి, ఏమాత్రం సంబంధం ఉండదు. కోవిడ్లో చూడండి, కొంతమంది అక్కామలు ఉండవు. అక్కామ లేకపోతే ఏమవుతుంది? పోలీసులు తీసుకుపోతారు. రాజ్యంలో చాలా మంది చేర్చబడ్డారు, సంఘంలో ఉన్నారు, మారు మనసు పొందారు, బాప్తిష్యం పొందారు, కానీ అక్కామలు కట్టయిపోయాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం కట్టయిపోయింది. పేరుకు మాత్రమే సంఘానికి వస్తున్న వారు తప్ప క్రీస్తుతో స్వరమైన వారుగా లేరు చాలా మంది. అయితే ఎప్పుడైతే క్రీస్తుతో మనము సంబంధము కోల్పోతామో నీకు ఆయనకి మాత్రం సంబంధము ఉండదు. నీ భారమైన వాడు నా భారమైన వాడు ఎప్పుడు నీ భారం నా భారమైన మోస్తాడంటే ఆయనకు. అందుకంటే నీ నిజమైన ద్రాక్షవలని తీగులు మీరు నాలో ఎవరైతే ఉంటారో వారు పరిపూర్ణంగా ఫలిస్తారు. నీవు నేను కూడా మన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మన పాప భారాలు కావచ్చు, మన కష్టాలు కావచ్చు, మన వ్యాధి బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వారు మోయాలంటే నువ్వు ఆయన పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా అంగీకరించి మారు మనసు పొందాలి. ఆయనతో సహవాసంగా ఉన్నానని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా ఉన్నారండి, అందిస్తూ ఉన్నాను.